బిల్ గేట్స్ ఒకప్పుడు కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చునే ఒక యువకుడు ఈ రోజు ప్రపంచంలోని కోట్లాది కంప్యూటర్లలో ఉపయోగించే సాఫ్ట్వేర్ సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఒక సాధారణ యువకుడు ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన టెక్నాలజీ వ్యాపారవేత్తల్లో ఒకడిగా ఎలా ఎదిగాడు? కాలేజీ చదువును మధ్యలోనే ఎందుకు వదిలేశాడు? అంత సంపద సంపాదించిన తర్వాత అదే సంపదలో భారీ భాగాన్ని ప్రపంచంలోని పేదల కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నాడు? ఇది కేవలం బిల్ గేట్స్ విజయగాథ కాదు, ఒక ఆలోచన, ఒక అవకాశం, పట్టుదల కలిసి ఒక మనిషి జీవితాన్నే కాదు ప్రపంచాన్నే ఎలా మార్చగలవో చెప్పే కథ. 1955 అక్టోబర్ 28న అమెరికాలోని సియాటల్లో జన్మించిన బిల్ గేట్స్ కు చిన్నప్పటి నుంచే లెక్కలు, కంప్యూటర్లంటే విపరీతమైన ఆసక్తి. కేవలం 13 ఏళ్ల వయసులోనే ప్రోగ్రామింగ్ నేర్చుకుని గేమ్ కోసం కోడ్ రాశాడు. హైస్కూల్లో పాల్ ఆలన్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ కంప్యూటర్లంటే ఒకే రకమైన పిచ్చి. 1975లో ఆల్టైర్ 8800 అనే కంప్యూటర్ గురించి తెలుసుకున్నప్పుడు దానికి అవసరమైన సాఫ్ట్వేర్ ను రూపొందించేందుకు ఇద్దరూ రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో కేవలం 19 ఏళ్ల వయసులో బిల్ గేట్స్, పాల్ ఆలన్ కలిసి మైక్రోసాఫ్ట్ ను ప్రారంభించారు. తర్వాత ఐబిఎం కోసం MS DOS అందించడం మైక్రోసాఫ్ట్ కు అతిపెద్ద మలుపుగా మారింది. ఆ తర్వాత వచ్చిన విండోస్ కంప్యూటర్ వినియోగాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత సులభం చేసింది. మైక్రోసాఫ్ట్ విస్తరించింది, దానితో పాటు బిల్ గేట్స్ సంపద కూడా వేగంగా పెరిగింది. 31 ఏళ్ల వయసులోనే అతను బిలియనీర్ గా ఎదిగాడు. కానీ బిల్ గేట్స్ కథలో అసలైన ఆసక్తికరమైన మలుపు ఇక్కడే మొదలైంది. ఒక దశలో సంపదను సంపాదించడం కంటే ఆ సంపదను ప్రపంచానికి తిరిగి ఎలా ఉపయోగించాలనే ప్రశ్న అతనికి ముఖ్యమైంది. బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, వ్యాక్సిన్లు, పోలియో నిర్మూలన వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. వారెన్ బఫెట్ తో కలిసి గివింగ్ ప్లెడ్జ్ ద్వారా ఇతర సంపన్నులను కూడా తమ సంపదలో ఎక్కువ భాగాన్ని సమాజ సేవకు కేటాయించేలా ప్రోత్సహించాడు. బిల్ గేట్స్ జీవితం మనకు చెప్పే గొప్ప విషయం ఒకటే: ప్రపంచాన్ని మార్చే ఆలోచన ఎప్పుడూ పెద్దదిగా మొదలవ్వాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఆసక్తి, ఒక అవకాశం, ఒక ఆలోచన, వాటిని వదిలిపెట్టని పట్టుదల ఉంటే చాలు. ఎందుకంటే ఒక మనిషి ఆలోచన మారితే అతని జీవితం మారుతుంది. ఆ ఆలోచన ప్రపంచంతో పంచుకుంటే ప్రపంచం కూడా మారొచ్చు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవటానికి ఈ వీడియోని లైక్ చేసి వినురవేమకి సబ్స్క్రైబ్ చేయండి.